రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది. ఒరిజినల్ రాజ్యాంగం వినండి, ఒరిజినల్ రాజ్యాంగాన్ని దాదాపు ఒక 2-3 kgs ఉంటుంది వెయిట్. అది పార్లమెంట్ నుంచి మేము కొనుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని. తీసి లాస్ట్ చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్ది. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తాయంటే, ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ వస్తుంది. ఆయన జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అనుకో, అంబేద్కర్ ఇష్టమంటారు తెలుసా, అంబేద్కర్ అంటారు. చూడరా నీకు చెప్పింది. రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రం. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అవును, అందులో డ్రాఫ్టింగ్ కమిటీ. అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతూ నీ హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా? అంబేద్కర్ అంటాడు. ఎవడా నీకు చెప్పింది? హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరూ ఏమంటారు? అంబేద్కర్ అంటారు. మొన్న రీసెంట్ గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపూర్ అతనితో కూడా మాట్లాడాను. ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో. ఆయన ఎంత అంటే అంబేద్కర్ పాపం ఇక వాళ్ళను తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలా రాంగ్ ట్రాక్ లో తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అట. అసలు అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది. అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే. 75 సంవత్సరాల నుంచి మారిన రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారి వల్ల 75 సంవత్సరాల్లో చాలా మారిందండి. మారలేదని జిల్లాల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు. కాబట్టి ఒక్క నిమిషం రోషన్ గారు, రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి. రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు. ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు. ఆ పీఠికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. అలాంటిది 76 సంవత్సరం 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు. ఇది కాకుండా రాజ్యాంగాన్ని 120 అమెండ్మెంట్స్ చేశారు ఇప్పుడు దాకా. ఇంకా ఎన్నో మారుతున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు, కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అరే రాజ్యాంగాన్ని మార్చాలంటావని. చివరికి మన కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు. సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి. అసలు మార్చాలి అని నేను కోరుకోవటం, ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా? ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని తిడతారు, మతాలను తిడతారు, దేవుళ్ళని తిడతారు. కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా? ఏం మాకు లేదా వాక్ స్వాతంత్రము? అడుగుతాం. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే గనక చర్చ పెట్టండి. ఎందుకు మార్చాలో మేము చెప్తాం, ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి. ఎవరి వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు. అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా.